మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఫ్యూచర్ అంటే ఇది ఒక డాన్స్ స్కూల్గా నేను ఇచ్చేద్దాం అనుకున్నా. దీనికి కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ వెంపటి సత్యం గారు. అక్కడ ఆర్ట్ అకాడమీ చూశాను, నేను అక్కడ నేర్చుకున్నాను. అక్కడ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి హాస్టల్లో ఉండి మరి మాస్టర్ దగ్గర ఎంతో నాట్యాన్ని నేర్చుకున్నారు. అదొకటి నాకు చాలా బెస్ట్ ఇంప్రెషన్. ఫ్యూచర్లో కూడా ఆయనంత కాకపోయినా ఒక రవ్వంతైనా ఆయనకి నేను ఎంతో అంత నాట్యానికి సహకారం చేయాలని. అనొద్దుగానే ఆయన ఫ్యామిలీలో ఎవరిని కూడా ఆయన పట్టించుకోలేదండి. ఆయన జీవితం మొత్తం కూడా నాట్యానికి నేర్పించారు. నా గురువు సత్యప్రియ మేడం ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నారు, రాధేశం మాస్టర్. కానీ ఆయన గొప్ప శిష్యులు, వాళ్ళ దగ్గర నేను శిష్యరికం చేశాను కాబట్టి మాస్టర్ అడుగు జాడలు అన్నీ కూడా నాకు తెలుసు. ఆయన కష్టంలో కనీసం నేను 10% అన్నా సాధించాలనుకోవచ్చు. ఈ స్త్రీ పక్కన కావచ్చు, వెనక కావచ్చు, ముందు కావచ్చు, ఇంకా మీరు చాలా వరకు వెనకట్లాగా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ ఇన్స్పిరేషన్ మేడం ఎట్లా సపోర్ట్ చేయాలనిపించింది? ఈ కార్యక్రమంలో ఎంతవరకు ఉంటారు? బేసికల్లీ నేను ఇన్సూరెన్స్ ఫీల్డ్లో ఉన్నాను. ఇన్సూరెన్స్ ఫీల్డ్లో బేసిక్గా మేము ఏం చెప్తాం, ఇఫ్ మీరు లేట్ ఉంటే మనం లేట్ ఉంటే. సో నాకు బేసికల్లీ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను డౌన్ టు ఎర్త్. తను కూడా ఏం లేని పరిస్థితిలో వచ్చింది. సో నేను లేని టైంలో భార్య పిల్లలు ఎలా బతకాలి, సో తను ఇండిపెండెంట్గా బతకాలి. నన్ను లేకుండా ఇండిపెండెంట్గా బతకాలి అంటే తనకు ఏదైతే కళ ఉందో ఆ కళ సక్సెస్ అయితే చేస్తుంది. నా మెయిన్ థింగ్ మాదే, డిపెండెన్స్ లేకుండా బతకాలి. నేను ఉన్నా లేకుండా నా భార్య పిల్లలు బతకాలి. ఫైనాన్స్తో పాటు వివిధ రాష్ట్రాలు, దేశాలు కూడా మీరు వారి వెంట తిరిగిన మేము ఫోటోలు చాలా చూస్తాము. మీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ. నేను ఏదైతే అనుకున్నానో తను సాధించింది. అందుకే ఇళ్ళగా నా సపోర్ట్ తనకు ఉంది. తను డ్యాన్స్ క్లాస్ చూస్తే 400 days కష్టపడి ఇది మొత్తం ఫినిష్ చేశాను. డ్యాన్స్ క్లాస్ ఏర్పాటు చేశాను, ఇంతగా ఉండడానికి ఏర్పాటు చేశాను, ఫ్యూచర్లో రెంటల్ పర్పస్లో కూడా ఏర్పాటు చేశాను. వెరీ హ్యాపీగా ఉన్నాను. 3 దశాబ్దాలకు పైగా మీరు ఒక ఐకాన్. అటువంటి పరిస్థితుల్లో కొత్త నాట్యాచార్యులు కానీ నేర్పడం కానీ నేర్చుకోవడం కానీ ఇటువంటి ఏ సజెషన్ ఇస్తారు, లేదా వాళ్ళకి ఏం చెప్తారు? ఒక అభిరుచి లాంటిది ఆర్ట్ ఫామ్ అనేది. అంటే ఒకరు వస్తారు, ఇంకొకరు రావాలి కొత్తగా. ఎందుకంటే వస్తే ఏమవుతుందంటే పబ్లిక్కి కొత్తదనాన్ని కంపల్సరీ చూపించాలి. మేము ఏం చేస్తామో మమ్మల్ని దాటి కామన్ మ్యాన్ లోపలికి తీసుకెళ్తున్నారు. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు ఒక ఉద్దేశం ఉంటుంది, నేను ఒక 10 మంది తయారు చేస్తాను, 100 మందిని తయారు చేస్తాను. నేను ఈ ఊళ్ళో చాలా తక్కువ ఎక్కడ తిరిగినా కూడా ఎవరిలో కనిపించలేదు. నేను ఎందుకు వచ్చినా అంటే ఇంత కష్టపడుతుంది. ఎప్పుడు నేను ఆ ఫేస్లో స్టేటస్లో చూస్తాను, ఎప్పుడు చూసినా ఇంతమంది పిల్లలకి ఆరోగ్యం ఏమవుతుంది అనే దాని మీదనే నా బాధ, వేరే ఏం లేదు. కానీ ఇట్లా డాన్స్ క్లాస్ కట్టిందంటే ఇండియాలో వరల్డ్లో చాలామంది రెండో పద్మ విభూషణ్ దగ్గర నుంచి చూస్తే అసలు డాన్స్ క్లాస్ లేని వాళ్ళే ఉన్నారు. అది డ్రీమ్ నెరవేర్చుకుంది అంటే ఫస్ట్ కష్టపడలేదు ఎంత అనేది మనం గ్రహించాలి. ఒక మనిషి ఎంత కష్టపడ్డా దాని భర్త భార్య ఇద్దరి శ్రమని ఇందులో పెట్టింది. శ్రమను పెట్టడమే కాకుండా ఒక ఫుల్ఫిల్మెంట్ అంటే ఒక క్లాస్లో ఉండేయాల్సిన హంగు ఆర్భాటాలు లేకపోతే ఈ రోజుల్లో ఉండేది. అదే మన బెంగళూరులో వేరే రాష్ట్రాల్లో చూస్తే కింద ఫ్లోర్ కానీ పైన సౌండ్, అంటే పక్కగా ఎవరికి సౌండ్ పొల్యూషన్ ఉండదు. ఇలాంటివన్నీ చేస్తున్నారు. నేను తిరిగి వచ్చినా కానీ నేను ఎవరైనా ఏదైనా పని తను చేసింది. ఎందుకంటే ఈ పిల్లలకి చాలా ఈజీగా చక్కగా చేసేదానికి ఒక మంచి హాల్ ఏర్పరిచింది. బయట కూడా ఇంకొక హాల్ ఉంది, అంటే ఇంకొక ప్రాక్టీస్ జరగడానికి. ఇలాంటివన్నీ జరిగినాయి అంటే ఒక్కతే కాదు, ఇద్దరు కష్టపడితేనే ఇంక దూరం వచ్చింది. కానీ మేము పాత తరమైనా మాకు ఒక గౌరవం ఇచ్చి అనిపించింది కదా, ఆ గౌరవాన్ని నేను నిలబెట్టుకున్నా, తను నా మీద ఉన్న అభిమానానికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను.